ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతుంది. నిన్న ఏఐసీసీలో జరిగిన మీటింగ్ పాల్గొని ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలవనున్నారు సీఎం రేవంత్. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్, సీఎస్ శాంతికుమారితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు మనోజ్ ని కలుస్తారు. యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణతో పాటు ఇతర అంశాలను అధ్యయనం చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి. కేరళలో ఇప్పటికే పర్యటించి అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించింది ఐఏఎస్ల బృందం. తర్వాత మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు లైవ్ ద్వారా మదార్ అందిస్తారు. మదార్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి టూర్ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రెండో రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి టీం బిజీగానే గడపబోతున్నారు. నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో ఢిల్లీ చేరుకున్నారు. అప్పటి నుంచి ఏఐసీసీలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఇద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఉదయం 11 గంటల ప్రాంతంలో యూపీఎస్సీ చైర్పర్సన్ డాక్టర్ మనోజ్ మీనాన్ కూడా సోనీని కూడా కలవబోతున్నారు. ఆయనకు సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కేరళలో ఒక టీం ఐఏఎస్ల బృందం కూడా వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అధ్యయనం చేశారు. ఈరోజు 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ కలిసి వాటికి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ఆ పనితీరు ఏ విధంగా ఉంటుంది, వాటిని అంతా కూడా ఎలా మేనేజ్ చేస్తారు, వీటన్నిటి వివరాలపైన ఈరోజు అధ్యయనం అనేది కూడా చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్తో పాటు మరో ఇద్దరు ఐఏఎస్లు రాష్ట్రం నుంచి వచ్చారు. వారు ఈ మీటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే యూపీఎస్సీకి సంబంధించి ప్రతి సంవత్సరం దాని పనితీరు అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కావచ్చు, అలాగే పరీక్షల నిర్వహణ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. గ్రూప్ ఏకి సంబంధించిన అధికారుల నియామకానికి యూపీఎస్సీ వర్క్ చేస్తూ ఉంటుంది. దాంట్లో చైర్మన్ తో పాటు 9 నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. వారికి సంబంధించిన నియామకం అంతా కూడా రాష్ట్రపతి చేతుల మీదుగానే వారికి సంబంధించిన నియామకం ఉంటుంది. 6 ఏళ్ల గరిష్ట కాలపరిమితి ఒక్కొక్క సభ్యునికి సంబంధించి వారికి 6 ఏళ్ల పాటు కూడా వారు సభ్యులుగా కొనసాగుతారు. ఇలా ఓవరాల్ గా వారికి సంబంధించిన పనితీరు ఉంటుంది. వాటిని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ బాడీనంతా కూడా రిజైన్ కూడా చేయించారు. వారికి సంబంధించిన ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉండే గత ప్రభుత్వ సమయంలో పరీక్షల నిర్వహణ కావచ్చు, లేకపోతే ఒకవేళ పరీక్షలు నిర్వహించిన పేపర్ లీకేజ్ అంశాలు ఇట్లాంటివన్నీ కూడా తెరపైకి వచ్చేవి. దాంతో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. సమయానికి పరీక్షలు నిర్వహించలేనటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసినాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఎన్నికల హామీలో కూడా ఇచ్చారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాము, కొత్తగా వాటికి సంబంధించిన నియామకాలు కావచ్చు, వాటన్నింటి విషయంలో కూడా పకడ్బందీగా గత ప్రభుత్వ సమయంలో జరిగినటువంటి పొరపాట్లు ఈసారి దొరలకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. వాటికి సంబంధించి ఈరోజు ఆ మీటింగ్ అనేది కూడా క్రూషియల్ మీటింగ్. అది కూడా యూపీఎస్సీ చైర్పర్సన్ ని కలిసి వివరాలన్నీ కూడా తీసుకొని రాష్ట్రంలో కొత్తగా టీఎస్పీఎస్సీకి సంబంధించి కొంత వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తి చేసి కొత్త బాడీని త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కేంద్ర వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలుస్తారు. కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైనటువంటి అంశాలు, ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అంశాలు, అలాగే రేషన్ కోటాను కూడా పెంచాలని కోరేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు గతంలో ఎఫ్సీఐ నుంచి రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా
విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక మరొక కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కూడా కోరారు. గతంలో ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడుదల చేయాలంటూ కూడా గతంలోనే ఒక రిప్రజెంటేషన్ కాపీ కూడా ప్రధానికి ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, లేకపోతే సేల్స్ ట్యాక్స్కి సంబంధించిన నిధులు ఏపీకి వెళ్ళాయి, అవి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా గతంలోనే కోరారు. ఇప్పుడు మరొకసారి ఆర్థిక మంత్రిని కలిసి వాటి ఫాలోఅప్కి సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నిటిని కూడా రాష్ట్రానికి ఇస్తే సకాలంలో రాష్ట్రానికి నిధులు వచ్చేలాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సహకరించాలని కూడా కోరేటువంటి అవకాశం ఉంది. గత పర్యటనలోనే ఆర్థిక మంత్రిని కలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది, కానీ అప్పుడు ఆమె తమిళనాడులో ఉంది, అందుకే ఆమెను కలవలేకపోయారు. ఈసారి మాత్రం ఆమె అపాయింట్మెంట్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆమెను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులకు సంబంధించి సకాలంలో ఇచ్చినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఇప్పుడు జీతాలు కూడా సరైనటువంటి సమయంలో ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేంద్రం నుంచి 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా సకాలంలో రాష్ట్రానికి తెచ్చుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు ఇస్తున్నారు. వాటికి సంబంధించి ఫాలోఅప్ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు తెచ్చుకొని ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుకు కావచ్చు, లేకపోతే జీతాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వాటన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ మంత్రులతో భేటీలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. ఆ భేటీకి సంబంధించి మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మదార్.